రాష్ట్ర బడ్జెట్ అయోమయం జగన్నాథంలా ఉందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అసెంబ్లీలో ప్రవేశపెట్టింది బడ్జెటా లేక అప్పుల పత్రమో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు ఆగమయ్యాయని అన్నారు. చేతల ప్రభుత్వం అని చెప్పుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందన్నారు. కనీసం 6 గ్యారంటీలకు ప్రత్యేక నిధులు పెట్టిన దాఖలు లేవన్నారు. అప్పులు ఉన్న విషయం తెలిసి కూడా ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు బండి సంజయ్. మీ వాళ్ళు ఏమన్నారు? ఒక ప్లాన్ ప్రకారం ఇది ప్లాన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దాని విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ముందే కేంద్రాన్ని బదనాం చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి రాష్ట్ర ప్రజల్లో కూడా అయోమయం సృష్టించిన మీరు ఈ రోజు చెప్పండి, మరి మీ బడ్జెట్ లోపల జిల్లాల పేర్ల ప్రస్తావన లేదు, 119 నియోజకవర్గాల ప్రస్తావన లేదు. మరి అవన్నీ ఏంటిది? వాడి గాడిద గుడ్డ చెప్పండి. ఆ రాష్ట్రం ఇవాళ చెప్పండి, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పూర్తిగా ఈ బడ్జెట్ 64+8 గాడిద గుడ్డ ఇంకే గుడ్డో మీరు చెప్పాలి. 6 గ్యారెంటీలు ప్లస్ బడ్జెట్ గాడిద గుడ్డ ఏ గుడ్డు పట్టుకొని తిరుగుతారో మీరు ప్రజలు తిరగాలి. కాబట్టి ఇవాళ త్రిబులార్కి కానీ ఇంద్రమ్మ ఇండ్లకు కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేదా స్పష్టం చేయండి. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుంటే ఎట్టి బస్సులో ఈసారి దాన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇవాళ మేము అభివృద్ధికి సహకరించి సిద్ధంగా ఉన్నాం. 5 సంవత్సరాలు ఎక్కడ సంవత్సరం లోపల ఇది అమలు చేస్తాం, అది అమలు చేస్తాం, ఇక్కడ గ్యారంటీ ఇవ్వలే. 5 సంవత్సరాలు మాకు అవకాశం ఉంది. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం మేము. మీరు గత ప్రభుత్వం లెక్కనే ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టి దూరమయ్యే ప్రయత్నం చేస్తే అది మీకు నష్టం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి మేము ఉన్నాం, తప్పకుండా సహకరిస్తాం. కాబట్టి ఈ బడ్జెట్ విషయంలో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇది గాడిద గుడ్డ ఏం గుడ్డో కాంగ్రెస్ పార్టీ నాకు స్పష్టం చేయాలి. వాళ్ళు ఏమన్నారు? ఒక ప్లాన్ ప్రకారం ఇది ప్లాన్ ప్రకారం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. దాని విషయంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? ముందే కేంద్రాన్ని బదనాం చేయాలని చెప్పి అసెంబ్లీలో ప్రత్యేక చర్చ పెట్టి